యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఎండవేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తల్లి ఎలాగైతే మనం ప్రేమిస్తుందో ఆదరిస్తుందో నడిపిస్తుందో పోషిస్తుందో అలాగా మన దేవాది దేవుడైన దేవాది దేవుడు మనల్ని ఆదరిస్తాడండి, పోషిస్తాడు, నడిపిస్తాడండి. మరి ఈ లోకంలో లోకరీత్యా ఆలోచన చేసినట్లయితే మరి తల్లి కంటే గొప్పవాళ్ళు ఎవరు కూడా ఉండరండి. మరి ఆ దేవాది దేవుని తర్వాత ఆ తల్లి అనేది మనం ఉంటేనే మనం భూమి మీద ఉండగలమండి. తల్లి లేనప్పుడు మనము ఉండలేమండి. అలాంటి తల్లిని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదండి. తల్లిని ప్రేమగా చూసుకోవాలి. తండ్రి లేకపోయినా మనం బ్రతకగలం, కానీ తల్లి లేకపోతే మాత్రం మనము ఎందుకు పని చేయమండి. అందుకనే భూమి మీద ఉన్నంతకాలము కూడా తల్లిని ప్రేమగా చూసుకుందాము. తల్లిని మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధముగాను బాధ పెట్టకూడదు, కృంగతీయకూడదు. మరి ఎంతోమంది మరి తెలియక చేస్తున్నారు, తెలిసి తప్పులు, ఎన్నో తప్పులు చేస్తున్నారు. తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు, అనాథల ఆశ్రమంలో వదిలేస్తున్నారు. దిక్కులేని స్థితిలో మరి వాళ్ళని అలా వదిలేసి వస్తున్నారు. అలాంటి స్థితి ఎవ్వరికీ రాకూడదు, మనం చూడకూడదు. ఒకవేళ మనకు అటువంటి పరిస్థితి ఎదురైతే మనల్ని పెంచిన తల్లి ఎలాగ మనకుందో అలాగే ఆ తల్లిని కూడా మనము ఆదరిద్దామండి, పోషిద్దాము, ప్రేమిద్దాము. మరి తల్లుల దినోత్సవం సందర్భంగా ఈ వాగ్దానాన్ని పెడుతున్నాండి. మరి చదవాలందరూ ఆదరించబడాలి. మరి వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, వారు దీవించబడతారు. తల్లి యొక్క విలువ ఏంటన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానము, మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? తల్లి వాడిని ఎలాగైతే ప్రేమిస్తుందో అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను, ఆదరిస్తాను అని చెప్తున్నాడండి. మరి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.